మానకొండూరు మండలంలో ప్రపంచ పర్యావరణ దినోత్సవ కార్యక్రమం చేపట్టారు. ఈ కార్యక్రమానికి కలెక్టర్ పమేల సత్పతి హాజరయ్యారు. మానకొండూరు మండలంలోని లలితాపూర్ గ్రామంలో ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా ప్రజలతో పరిశుభ్రత మరియు ప్లాస్టిక్ వస్తువులపై కలెక్టర్ పమేల సత్పతి అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్లాస్టిక్ వినియోగం వల్ల అనేక అనర్థాలు జరుగుతాయని, పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ కట్టుబడి ఉండాలని, వీలైనంత వరకు ప్లాస్టిక్ వినియోగాన్ని తగ్గించాలని ఈ సందర్భంగా సూచించారు. రానున్న రోజుల్లో ప్లాస్టిక్ వల్ల భూగోళానికి పెను ప్రమాదం ఉందని, దీనిపై పూర్తిస్థాయి అవగాహన కలిగి ఉండాలని అన్నారు. మానకొండూరు మండలం చెంజర్ల గ్రామంలో నిర్వహించిన భూభారతి రెవెన్యూ సదస్సు అవగాహన కార్యక్రమానికి ఆమె ముఖ్య అతిథిగా హాజరై ఈ సందర్భంగా ప్రజల వద్ద నుండి స్వీకరించిన దరఖాస్తులను పరిశీలించారు. అన్ని సమస్యలను త్వరితగతిన పరిష్కరించడానికే భూభారతి కార్యక్రమాన్ని ప్రభుత్వం ప్రారంభించిందని, వీటి వల్ల అనేక ప్రయోజనాలు ఉన్నాయని ఈ సందర్భంగా తెలిపారు. అంటే ఒక విలేజ్ అంటే పల్లెటూరు అంటే ఎట్లా ఉండాలి, మీ ఊరికే ఎందుకు వచ్చినామన్నది కూడా కిషన్ స్వామి గారు చెప్పినారు. ఉమ్మడి కరీంనగర్లోనే మొట్టమొదటిగా మీరు ఓడిఎఫ్గా ఇక్కడ ఈ గ్రామం మాదరి గ్రామంగా డిక్లేర్ చేశారు. బట్ తర్వాత ప్లాస్టిక్ ఫ్రీగా మీరు చాలా వరకు ఎఫర్ట్ చేశారు. సో చాలా వరకు కొన్ని మంచి ఇనిషియేటివ్స్ కూడా ఇక్కడ తీసుకుంటున్నారు. సో బట్ ఇక్కడ స్టార్ట్ చేసిన తర్వాత ఇంకా కొన్ని గ్యాప్స్ ఉన్నాయి అన్నది కూడా మీరే చెప్తున్నారు. కాబట్టి మనం అందరూ ఇప్పుడు ఒకటి మనమే అంటే ఒక ప్రతిజ్ఞ చేసుకోవాలి. సరే, ఎవరో ఒకరు స్టార్ట్ చేస్తారు, బట్ అది కంటిన్యూ చేసే బాధ్యత మా అందరి పైన ఉంటుంది. మనకి ఇంకుడు గుంత కూడా దాదాపు అన్ని ఇంట్లో పూర్తి అయినది, అవునా కాదా? అది నిజమా కాదా? కొమరమ్మ ఆలోచిస్తుంది, కనకమ్మ ఆలోచిస్తుంది. ఇంకుడు గుంతలు అయిందా లేదా? నిజం చెప్తున్నారా వాళ్ళు? సో ఇంకుడు గుంతలు కూడా ఉంది చాలా వాటికి. ఎవరికి లేదు వాళ్ళు కూడా కట్టచ్చు. ఇంకొకటి ఏంటంటే, ఇప్పుడు ఇంతకుముందు అడిషనల్ కలెక్టర్ గారు చెప్పారు, ఇది అందంగా ఉంది ఈ ఊరు. అంటే ఎక్కడ కూడా ఒక గ్రామ పంచాయతీ బిల్డింగ్ ఉంటే అంత స్పేస్ ఉండవు, ఇంత జాగా ఉండవు కూర్చోడానికి. కానీ ఈరోజు మనకి ఇలాంటి వాతావరణం చాలా అదృష్టం. ఒక చిన్న చెరువు ఉంది దగ్గర, మంచి గాలి ఉంది, పుల్ల మొక్కలు ఉన్నాయి, బాదాం చెట్టు ఉంది, రచ్చబండ ఉంది, రచ్చబండ మీద కూర్చున్నాము, అందంగా చల్లగా గాలి వస్తుంది. ఇలాంటి వాతావరణం అంటే కష్టం. సో ఇది మీ ఊరికి ఉంది అంటే ఇది వాస్తవంగా అదృష్టం. చాలా అందంగా ఉంది, ఇంకా శుభ్రంగా, అందంగాతో పాటు శుభ్రంగా కూడా మన బాధ్యత ఇది. సో కాబట్టి మనకి 100లో 99 మంచి చేసి ఆ ఒక వల్ల మన ఊరికి దెబ్బ అవుతుంది. కాబట్టి ప్లాస్టిక్లు ఎంతవరకు వీలవుతుంది అంత మనం తగ్గించాలి.